హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి అమ్ముతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు నైటే నేను ఇంటి నుండి వెళ్ళిపోవాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది. నైట్ అందరూ డీప్ స్లీప్లో ఉంటారు. అమర్ని చూస్తుంది బాగి. ఇంకలా చేతిలో బిడ్డని పట్టుకొని అమర్ వైపు చూస్తూ, ఏవండి, నన్ను క్షమించండి, మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. మళ్ళీ 6 ఒక్కే పుట్టిందని మీరు ఎంతో సంతోషంగా ఉన్నారని నాకు తెలుసు. కానీ మీ ఆశలని అడియాసలు చేస్తూ మీ రక్తం పంచుకొని పుట్టిన కూతుర్ని మీ నుండి 7 ఏళ్ళు దూరం చేస్తూ నేను పాపం చేస్తున్నానని నాకు తెలుసు. కానీ అమ్ము బాగుండాలి అన్నా, అమ్ము ప్రాణాలతో ఉండాలన్నా ఇలా చేయక తప్పటం లేదు. నన్ను క్షమించండి అని పాపం నిద్రపోతున్న అమర్ని చూస్తూ అలా కన్నీళ్లు పెట్టుకొని ఎవ్వరికీ తెలియకుండా కేవలం తన పసి బిడ్డతో మాత్రమే అలా ఇంటి నుండి బయటకి అడుగు పెడుతుంది బాగి. ఇంకా బయటికి అడుగుపెట్టి అలా నడుచుకుంటూ వెళ్ళి ఇంటి వైపు ప్రేమగా చూసి తనకున్న జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఇంటి నుండి వెళ్ళిపోతుంది బాగి. ఇదంతా లాన్లో నుంచి మనోహరి చూస్తుంది. బాల్కనీలో నుండి చూస్తున్న మనోహరి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మయ్యా, నేను అనుకున్న పని పూర్తయింది అంటే ఈ 7 ఏళ్లలో ఇదొక్కటే ప్రశాంతంగా ఉంది అని మనోహరి హ్యాపీగా నిద్రపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ అలా నిద్రలేచి పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ బాగి, ఉయ్యాలలో పాప ఇద్దరు ఉండరు. ఇంకా అమర్ అలా కిందకి వస్తాడు. పిల్లల రూమ్కి వస్తాడు. పిల్లలందరూ అప్పుడే నిద్రపోతూ ఉంటారు. అమ్ము అని అంటారు అమర్. ఇంకా అమ్ము వెంటనే కళ్ళు తెరిచి చూస్తుంది. డాడ్, ఏమైంది డాడ్ అని అడుగుతారు. అమ్ము, మిస్ అమ్మ ఏమైనా ఇక్కడికి వచ్చిందా అని అడుగుతారు. లేదు డాడ్, నిన్న రాత్రే చూశాను, ఇప్పుడు చూడలేదు డాడ్ అని అంటుంది అమ్ము. ఇంకా వెంటనే హాల్ అంతా, రూమ్స్ అన్నీ, బాల్కనీస్ అన్నీ వెతుకుతాడు అమర్. కానీ ఎక్కడ కనిపించదు. వెంటనే యాదమ్మ దగ్గరికి వచ్చి, యాదమ్మ, బాగిని చూసావా అని అడుగుతారు. లేదు సార్, నేను చూడలేదు అంటారు. మనోహరిని అడుగుతారు. మనోహరి కూడా చూడలేదు అని అబద్ధం చెప్తుంది. అవును, ఎందుకు ఇదంతా అడుగుతున్నావు అమర్ అని అడగగానే, బాగి మార్నింగ్ నుంచి కనిపించటం లేదు, బాగితో పాటు పాప కూడా కనిపించటం లేదు, అందుకే అడుగుతున్నాను అని టెన్షన్ పడుతూ ఉంటాడు అమర్. అప్పుడే రాథోడ్, సార్, మనం సీసీటీవీ చెక్ చేస్తే తెలుస్తుంది కదా సార్, అప్పుడు మిస్ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవచ్చు కదా అని అంటారు రాథోడ్. ఓకే రాథోడ్ అని ఇంకా ల్యాపీలో సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటాడు అమర్. చూసేసరికి ఒక్కసారిగా అమర్ షాక్ అవుతాడు. ఎందుకంటే సీసీటీవీలో క్లియర్గా బాగి తన పాపను తీసుకొని ఇంటి నుండి బయటకు వెళ్తున్నట్టు, తన కళ్ళ నిండా కన్నీళ్లతో అలా ఇంకా బాగి ఇంటి నుండి బయటకి వెళ్ళిపోయినట్లు కనబడుతుంది. ఒక్కసారిగా అమర్ షాక్ అవుతారు. ఇంత అర్ధరాత్రి బాగి ఇంటి నుండి ఎందుకు వెళ్ళిపోయింది? అసలు బాగి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? రాథోడ్, నువ్వు వెంటనే రామ్మూర్తి మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి బాగి అక్కడ ఉందేమో ఆయనకి చెప్పకుండా చెక్ చేయి. అండ్ నేను కూడా పోలీస్ స్టేషన్కి కాల్ చేసి బాగి ఎక్కడున్నా తిరిగి తీసుకురమ్మని చెప్తాను అని ఇంకా బాగి మిస్ అయిందనే ఇన్ఫర్మేషన్ ఇస్తారు అమర్. అమర్, ఎందుకని ఇప్పుడు పోలీసులకు చెప్తానంటున్నావు? అయినా తను పసిబిడ్డతో నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తుంది అమర్? నువ్వే వెతికితే తెలుస్తుంది కదా అని అంటుంది మనోహరి. అవును, నిజమే, ఒకసారి నేను వెతికిన తర్వాత అప్పుడు చూస్తానని చెప్పి ఇంకా అలా పాపం అమర్ అయితే మొత్తం వెతుకుతాడు కార్లో. ఇంకా తనకి తెలిసిన ప్లేసెస్ కానీ, గుళ్ళు కానీ, రైల్వే స్టేషన్స్, బస్ స్టాప్స్ అన్నీ వెతుకుతాడు పాపం అమర్. కానీ ఎక్కడా బాగి కనిపించదు. ఇంకా అలా బాగి పాపతో రోడ్డుపై నడుస్తూ వెళ్తుంది. అప్పుడే బాగీకి ఒక టెంపుల్ కనబడుతుంది. వెంటనే ఆ టెంపుల్కి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని, స్వామి, నేను నా అమ్ము ప్రాణాలు కాపాడడానికే ఇంటి నుండి బయటికి వచ్చేశాను. ఆయనకి నేను కనపడకుండా నువ్వే మమ్మల్ని కాపాడాలి స్వామి. నాకు నా అమ్ము ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు అని అనుకుంటేలోపు అప్పుడే కరెక్ట్గా అక్కడికి అమర్ వస్తాడు. ఒక్కసారిగా ఇంకా బాగి షాక్ అయిపోయి వెంటనే తన శారీని కొంగుగా కప్పుకొని అక్కడి నుండి సైడ్కి వెళ్ళి నించుంటుంది. ఇంకా వెంటనే అమర్ బాగి ఫోటోని గుళ్ళో చూపిస్తూ, మీరు ఈ అమ్మాయిని చూసారా? తను నా వైఫ్ అండి,
తన్నెక్కడైనా చూసారా అని చెప్పి పాపం అడుగుతూ ఉంటాడు. కానీ వాళ్ళెవ్వరూ చూడలేదు అని చెప్తారు. ఖచ్చితంగా చూస్తే చెప్పండి అని చెప్పి చుట్టూ చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. పాపం బాగి అమర్ నుండి తప్పించుకొని అలా ఇంకా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఒక్కసారిగా బాగి కళ్ళు తిరిగి పడిపోతుంది. పక్కనే ఉన్న పాపేమో బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది. కళ్ళు తిరిగి పడిపోయిన బాగిని ఒక జంట కాపాడుతారు. అయ్యో పాపం అమ్మాయికి రీసెంట్గా డెలివరీ అయినట్టుంది, చేతిలో బిడ్డుంది, కళ్ళు తిరిగి పడిపోయింది, లక్ష్మి మన ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పి ఆ జంట ఇద్దరు, లైక్ వాళ్ళొక మిడిల్ ఏజ్ జంట అనమాట, వాళ్ళిద్దరూ బాగిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు. ఇంకా అలా బాగి కళ్ళు తెరిచి చూస్తుంది. అప్పుడే ఆ ఆంటీ పాపకి బాటిల్లో పాలు పెడుతూ ఉంటుంది. నేనెక్కడున్నాను అని కళ్ళు తెరిచి అడుగుతుంది బాగి. అమ్మా కంగారు పడద్దు, నా పేరు నారాయణ, నా భార్య పేరు లక్ష్మి. నువ్వు రోడ్డుపై కళ్ళు తిరిగి పడిపోయావమ్మా, అందుకే నిన్ను మా ఇంటికి తీసుకొచ్చాం అని అంటారు ఆ న్యూ కపుల్. చాలా థ్యాంక్స్ అండి, నేను వెళ్తాను అని అంటుంది. ఒక్క నిమిషం అమ్మా, ఇంతకీ నీ పేరేంటి, నువ్వు ఎక్కడుంటావు, అయినా పసి పాపతో ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నావంటేనే నువ్వేదో తీవ్రమైన బాధలో ఉన్నావని మాకు అర్థమవుతుంది. ఎవరమ్మా నువ్వు, నీ పేరేంటి అని అడుగుతారు. ఇప్పుడు నా పేరు చెప్పకూడదు, ఒకవేళ చెప్తే ఖచ్చితంగా ఆయనకి తెలిసిపోతుంది, ఆయనకి తెలియకూడదు అని బాగి అనుకుంటుంది. ఏమ్మా పేరు చెప్పకూడదు అనుకుంటున్నావా? సరే, నిన్ను మేం బాధ పెట్టాలనుకోవటం లేదు, అయినా నిన్ను చూస్తే నాకు ఇంత కూతురుంటే బాగుండు అనిపించింది. మాకు పెళ్ళై 30 ఏళ్ళయింది, కానీ మాకు పిల్లలు లేరు. ఎందుకో నిన్ను చూడగానే మా కూతురులాగే అనిపించావు. ఆ పసిపాప ఏడుపు విని మా గుండె తరుక్కుపోయింది, అందుకే పాపకి మేమే పాలు పెట్టాం. అమ్మా నువ్వు ఎవరూ లేనిదానివా, లేకపోతే ఎవరైనా ఉన్నారా? లేకపోతే చెప్పు, నీకు ఆశ్రయం కల్పించడంలో మేము ఎలాంటి లోటు చేయం అని అంటారు. పాపం వాళ్ళిద్దరూ ఇంకా బాగా ఆలోచనలో పడుతుంది. కానీ నా గతాన్ని నేను రహస్యంగా ఉంచాలనుకుంటున్నానండి అని అంటారు. పర్లేదమ్మా, నీకు నచ్చినప్పుడే నీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాకు చెప్పు, మేమైతే నిన్ను ఎలాంటి ఫోర్స్ చేయం. కానీ పసి పాపతో నువ్వు ఎలాంటి ఆధారం లేకుండా మళ్ళీ బయటికి వెళ్తానంటే మాత్రం మేమైతే ఒప్పుకోం. నువ్వు ప్రశాంతంగా ఉండు, ఇక్కడ నిన్ను మేము కన్న కూతురులాగే చూసుకుంటాం, సరేనా? ఇంతకీ నీ పేరు చెప్పమ్మా అని అడుగుతారు. ఇంక వెంటనే బాగి బాగా ఆలోచిస్తుంది. నా పేరు పార్వతి అని చెప్తుంది బాగి. ఓహో పార్వతి, చక్కనైన పేరమ్మా, సరే ఇకపై నువ్వు మా ఇంట్లోనే ఉండు అని చెప్పేసరికి పాపం బాగి ఇంకా వాళ్ళ ఇంట్లోనే, ఆ ఇద్దరి కపుల్ వాళ్ళ ఇంట్లోనే తలదాచుకుంటుంది. వాళ్ళిద్దరూ ఏమో అమ్మాయి చాలా కష్టాల్లో ఉన్నట్టుంది, ఇప్పుడు తన్ని ఎక్కువ ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టకుండా తన్ని మనం చూసుకుంటే సరిపోతుంది అని ఇంకా అలా బాగిని పాపని వాళ్ళు పాపం సొంత వాళ్ళలా చూసుకుంటారు ఆ మిడిల్ ఏజ్ కపుల్ ఇద్దరు. ఇది ఇలా ఉండగా అమర్ సిటీ అంతా జల్లెడ పడతాడు, కానీ ఎక్కడా పాపం బాగి కనిపించదు. బాగి ఎక్కడికి వెళ్ళిపోయావు బాగి, ఏమైపోయావు, నాకేమీ అర్థం కావట్లేదు, నువ్వు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావో కూడా నాకు అర్థం కావటం లేదు. నిజంగా ఒక్కసారి కారణం చెప్పొచ్చు కదా బాగి, కారణం చెప్పొచ్చు కదా అని పాపం అమర్ చాలా బాధపడుతూ అరుంధతి ఫోటో దగ్గరికి వస్తాడు. అరుంధతి ఫోటో దగ్గరికి వచ్చి, హారు నువ్వు మళ్ళీ నాకు పుట్టావని నేను ఎంతో సంతోషపడ్డాను, నీతో నా జీవితం అంతా గడపాలి అనుకున్నాను, నీతో నేను బంధాన్ని ఏర్పరచుకోవాలి అనుకున్నాను, కానీ నువ్వు మళ్ళీ నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతావని అస్సలు అనుకోలేదు అని పాపం అలా అరుంధతి ఫోటో ముందు చాలా బాధపడుతూ ఉంటాడు అమర్. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్, మంత్స్, ఇయర్స్ అలా పాస్ అవుతాయి. పాపకి 2 ఇయర్స్ వస్తాయి. అదే టైంలో పాపం అప్పటికే చాలా మిడిల్ క్లాస్ లేని వాళ్ళుగా ఉన్న బాగి వాళ్ళని పెంచుకుంటున్న లక్ష్మీనారాయణ జంట ఉన్నత స్థాయికి రీచ్ అవుతుంది. అమ్మా నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం, మహాలక్ష్మిలా పార్వతి నీ కూతురు, మీ ఇద్దరి వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నాం, నిజంగా మీ రుణాన్ని మేము ఎప్పటికీ తీర్చుకోలేమమ్మా అని అంటారు. అయ్యో బాబాయ్ గారు అలా అంటారేంటి, మీ కష్టంతో మీరు ఈ స్థాయికి వచ్చారు అని అంటుంది పాపం బాగి.
అమ్మా పార్వతి, ఇప్పుడు పాపకి 2వ ఏడు వస్తుందన్నావు కదా, పాప పుట్టినరోజుని అంగరంగ వైభవంగా మేం జరిపిస్తామమ్మా అని అంటారు పాపం లక్ష్మిగారు. ఆ పర్లేదు పిన్నిగారు, వద్దు, నేను ఇలాంటివేవి ఆశించటం లేదు అని అంటుంది బాగి. చూడమ్మా, నీ సంతృప్తి కోసం కాకపోయినా మా సంతృప్తి కోసమైనా మా మనవరాలి పుట్టినరోజు మేమే జరిపిస్తామమ్మా అని చెప్పి పాపం బాగి పాప చిట్టి అరుంధతి బర్త్డే సెలబ్రేషన్స్ని గ్రాండ్గా చెయ్యాలి అని ఫిక్స్ అవుతారనమాట. అలా వాళ్ళైతే ఇంకా పాపం బాగి చూస్తూ ఉంటుంది పాప వైపు. అక్క, నువ్వు మళ్ళీ ఈ రూపంలో పుట్టావు, ఈ ఇంట్లో అడుగు పెట్టగానే వీళ్ళకి సిరి సంపదలు తీసుకొచ్చావు, కానీ అక్కడ ఆయన ఎంతలా బాధపడుతున్నారో కదక్క. పాపం, నాకు ఆయన పరిస్థితి తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఉంది అని ఇంకా అలా విండో దగ్గర కూర్చొని పాపం బాధపడుతూ ఉంటుంది బాగి. అదే టైంలో పౌర్ణమి గడియలు రావడం వల్ల, పౌర్ణమి కిరణాలు పాపపై పడ్డం వల్ల అమ్మా అని పిలుస్తుంది పాప. ఒక్కసారిగా బాగి పాప వైపు చూస్తుంది. అరు అని అంటుంది. అమ్మా, నువ్వు నాన్నని వదిలేసి వచ్చేసావు, కానీ అక్కడ మనోహరి పిల్లల విషయంలో ఏం చేస్తుందోనని భయంగా ఉందమ్మా అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా పాపం బాగి. నిజమే, నేను ఈ విధంగా ఎందుకు ఆలోచించలేదు? ఒకవేళ ఇదంతా మనోహరి వేసిన ప్లానా? ఎందుకంటే మనోహరి ఎంతటికైనా తెగిస్తుంది. నన్ను పాపని ఇంటి నుండి బయటికి పంపించడానికే మనోహరి ఇదంతా చేసుంటుందా అని పాపం ఆలోచనలో పడుతుంది బాగి. అమ్మా, నాన్నని చూడాలనిపిస్తుంది అని పాపం పాప అంటుంటే బాగి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అమర్ అలా ఇంకా హాల్లోకి వచ్చి కూర్చుంటారు. బాగిని పాపని గుర్తు చేసుకుంటూ, బాగి, నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయి 1 year అయింది. నేను వెతకని చోటంటూ లేదు, కానీ నువ్వు ఎక్కడ కనిపించటం లేదు. నువ్వు ఎక్కడ ఉన్నావో అర్థం కావటం లేదు. ఈ పాటికి నువ్వు దొరికేదానివి, కానీ నువ్వు కావాలనే నా నుండి తప్పించుకుంటున్నావు. దీనికి కారణం ఏంటో కూడా నేను తెలుసుకోలేకపోతున్నాను బాగి, తెలుసుకోలేకపోతున్నాను అని పాపం అమర్ అయితే అలా బాధపడుతూ ఉంటాడు. అదంతా చూసి మనోహరి, అమర్ చాలా బాధలో ఉన్నాడు, ఇప్పుడే అమర్ని ఓదార్చాలి అని అమర్ దగ్గరికి వెళ్తుంటే కరెక్ట్గా పిల్లలు అమర్ దగ్గరికి వస్తారు. డాడీ అని అంటారు. పిల్లలు, ఏంటి, ఏం కావాలి అని అడుగుతారు అమర్. డాడీ, ఇవాళ బుజ్జమ్మ బర్త్డే కదా అని అంటారు. ఒక్కసారిగా పాపని గుర్తు చేసుకుంటాడు పాపం అమర్. అవునమ్మా, ఇవాళ హారు బర్త్డే అని అంటారు. కాబట్టి మనకి బుజ్జమ్మ లేదు కాబట్టి, బుజ్జమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కాబట్టి గుడికి వెళ్ళి బుజ్జమ్మ పేరుపై అర్చన చేయిద్దాం డాడీ అని అంటుంది అమ్ము. అవును డాడ్, అమ్మ చెప్తూ ఉంటుంది కదా, బర్త్డేస్కి హంగులు ఆర్భాటాలు కంటే గుడికి వెళ్ళి అన్నదానం చేయిస్తే మంచిది అని, కాబట్టి బుజ్జమ్మ పేరుపై అన్నదానం చేయిద్దాం డాడ్ అని అంటుంది పాపం అంజు. ఇంకా పిల్లలందరూ కలిసి అమర్తో చెప్పేసరికి, సరే గుడికి వెళ్దాం, ఈ సంవత్సరమైనా బాగి దొరకాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను అని అమర్, రాథోడ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇంకా గుడికైతే బయలుదేరుతారు. అలా అన్నదానం కోసం ఇంకా అమర్ డొనేషన్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటే, సార్ ఇవాల్టికి స్లాట్ ఫుల్ అయింది, ఆల్రెడీ ఒక పెద్ద కుటుంబం వచ్చి డొనేషన్ ఇచ్చారు సార్ అని అంటారు. అవునా, ఎవరు వాళ్ళు అని అడుగుతారు. అదిగోండి సార్, నారాయణ గారు అని చెప్పి చూపిస్తారు. ఇంకా బాగి దగ్గర ఎవరైతే ఉంటున్నారో వాళ్ళే అనమాట. ఇంకా అలా అమర్ వాళ్ళ వైపు చూస్తారు. బాగి అండ్ పాప కూడా అక్కడే ఉంటారు. ఇంకా బాగి పాప చేత్తో అందరికీ అన్నదానాన్ని చేయిస్తూ ఉంటే ఇంకా అక్కడ గుడిలోకి వచ్చిన అందరూ పాప చల్లగా నిండు నూరేళ్ళు బ్రతకాలి అని అందరూ దీవిస్తూ ఉంటారు. అదంతా చూసి బాగి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. కరెక్ట్గా అలా అమర్ పక్కకి తిరిగి వెళ్ళబోతుంటే నాన్న అని పిలిచినట్టు అనిపిస్తుంది. ఒక్కసారిగా అమర్ వెనక్కి తిరిగి చూస్తాడు. చూసేసరికి అక్కడ పాప అలా ఇంక నించొని అమర్ వైపు చూస్తూ ఉంటుంది. పాప కరెక్ట్గా మెట్లపై నుండి పడిపోబోతుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి అమర్ అయితే పాపని గట్టిగా పట్టుకుంటాడు. పాపా, నువ్వు నువ్వు ఆరువే కదా, నువ్వు నా ఆరువే కదా అని చెప్పి ఇంకా 1 year తర్వాత చూసిన పాపని పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హక్ చేసుకుంటాడు అమర్. ఇంకా అలా చుట్టూ తిరిగి చూడగానే అక్కడ బాగి కూడా కనబడుతుంది. ఒక్కసారిగా అమర్ బాగి దగ్గరికి వెళ్తారు.
బాగి, నువ్వు నువ్విక్కడేం చేస్తున్నావు బాగి? అసలు ఏమైంది అని అడుగుతారు అమర్. ఇంకా అలా పాపం బాగి బాధపడుతూ ఉంటే, బాగి నిజం చెప్పు, అసలు ఏం జరుగుతుంది బాగి అని అడుగుతారు. ఏవండి, నేను మీకు కనిపించకుండా 7 ఏళ్ళు ఉండాలి అని బాగి చెప్తుంటే, వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఇదంతా నీకు ఎవరు చెప్పారు బాగి అని అడుగుతారు. అదంతా నేను చెప్పలేనండి అని బాగి వెళ్ళబోతుంటే, పాపం అలా అక్కడికి పిల్లలందరూ వస్తారు. మిస్ అమ్మ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి బాగీని హక్ చేసుకుంటారు పిల్లలందరూ. అన్ని నెలల తర్వాత పిల్లల్ని చూసి పాపం బాగీ కూడా ఎంతో బాధపడుతూ వాళ్ళందరినీ హక్ చేసుకుంటుంది. మిస్ అమ్మ, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళకూడదు మిస్ అమ్మ, వెళ్ళకూడదు మిస్ అమ్మ అని చెప్పి పాపం అలా మిస్ అమ్మని హక్ చేసుకుంటారు పిల్లలు. బాగీ, నేను ఇంక నిన్ను మిస్ చేసుకోవాలనుకోవటం లేదు, నువ్వు ఖచ్చితంగా మన ఇంటికి రావాల్సిందే అని అమర్ అడుగుతుంటే, ఇంకా బాగీని వాళ్ళ దగ్గర ఉంచున్న ఆ కపుల్ ఇద్దరు వచ్చి, అమ్మ నీ కుటుంబం ఏంటో ఇవాళ నాకు తెలిసింది. నువ్వు నీ ఫ్యామిలీని ఏ కారణాల్లో వదిలేవో నాకు తెలీదు, వదులుకున్నావో నాకు తెలీదు, కానీ వీళ్ళు చూస్తుంటే చాలా మంచి వాళ్ళ ఉన్నారు. మా మాట విని నువ్వు నీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోమ్మా అని చెప్తారు. పాపం అలా ఇంకా బాగీ అయితే అమర్ ఇంటికి మళ్ళీ తిరిగి అడుగు పెడుతుంది. బాగి అమరింటికి వచ్చేసిన తర్వాత కొంచెం డౌట్ వచ్చి ఇంక వెంటనే బాగి అయితే అప్పటి సీసీటీవీ ఫుటేజ్ని చూస్తుంది. అన్నప్రాసన్న రోజు మనోహరితో పంతులు గారు మాట్లాడిన మాటలు అండ్ మనోహరి తనకి డబ్బులు ఇవ్వడం చూసి వీడియోలో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా అలా వెంటనే బాగి, అంటే ఇదంతా కావాలనే మనోహరి ప్లాన్ వేసిందనమాట, ఇప్పుడు చూడు మనోహరితో ఎలా ఆడుకుంటాను అని బాగి మనోహరి గురించి తెలుసుకొని ఇంకా మనోహరికి బుద్ధి చెప్పాలని గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.